అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు ఏంటి అంటే సగ్గుబియ్యంతో స్వీట్ అయితే చేసి చూపిస్తా అండి. అది ఎలా చేయాలి, ఏంటి అనేది అయితే వీడియోలో చూపిస్తాను. సాబుదానా అనొచ్చు, సగ్గుబియ్యం అనొచ్చండి. 2 ఒకటే. నేనైతే వీటిని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి కొంచెం ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అండి. ఇలా వాటరు సగ్గుబియ్యం మునిగేంత వరకు నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు పూర్తిగా నానిపోయినాయండి. చూడండి ఎంత బాగా నానినాయో. గంట సేపు పెడితే సరిపోతుందండి, అంత బాగా నానిపోతాయి. మీరు సన్నవి అయినా తీసుకోవచ్చు, దొడ్డు అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఏ సగ్గుబియ్యమైనా ఒకటే అండి. ఇలా నానిన వాటిని మంచిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. బాగా ముద్దలాగా వచ్చే వరకు ప్రెస్ చేస్తూ ఉండాలండి గట్టిగా మంచిగా. ఎందుకంటే ఉండలాగా రెడీ అవ్వాలి కదా, అందుకనే. ఈలోపు అయితే ఫస్ట్ మిక్సీ జార్లో కొంచెం షుగర్ తీసుకొని పౌడర్ చేసుకుందాం. పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయో వాటిని ఇంకా స్మాష్ చేయాలి బాగా. ఎందుకంటే ఉండలాగా కట్టాలి కాబట్టి, అందుకని బాగా మెత్తగా అయ్యే వరకు పిసకాలి. ఇప్పుడైతే కొంచెం షుగర్ని అయితే వేసుకుంటున్నా అండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వాడండి. షుగర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అందుకే నేనైతే చాలా తక్కువ వేసాను. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వారు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా మెత్తగా ప్రెస్ చేసినాం కదండి. ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకుంటే మనం ఏ సైజులో అయినా చేసుకోవచ్చు అండి. ఇంకా చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో అయితే చేస్తున్నాను. ఇలా కొంచెం చేసుకునేటప్పుడు చేతికి వాటర్ తడి చేసుకుంటూ చేయాలండి. అట్లయితేనే మంచిగా వస్తాయి, లేదంటే మాత్రం చేతికి అతుక్కుపోతాయి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత మనం పాలు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ పాలు పోసుకోవచ్చండి. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి తక్కువ పాలు వేసి చూపిస్తున్నాను. నేనైతే తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి తక్కువ పాలే వేసేస్తున్నా అండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు 1 లీటర్ అట్లా తీసుకోండి, సరిపోతుంది. లీటర్ డైరెక్ట్ పాలు కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం అంటే చాలా కొంచెం అలా యాడ్ చేసుకొని పాలను అయితే సిమ్లోనే పెట్టి బాగా మసలబెట్టుకోవాలి పాలని. మంచిగా బాయిల్డ్ అవ్వాలండి, అప్పుడే స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. సిమ్లోనే ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే చాలా బాగొస్తుంది స్వీట్ మాత్రం. ఇది స్పాంజీ లాగా ఉంటుందండి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఏవైతే చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుంటే మంచి స్పాంజీ లాగా వస్తుంటాయి అవి బాల్స్. చాలా బాగుంటుంది, తింటుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంటుందండి అట్లా. అందుకనే బాగా బాయిల్ అయిన తర్వాతనే, ఒక పొంగు వచ్చినాకనే మనం ఏవైతే రెడీ చేసుకున్న ఉండలు ఉన్నాయో అవి వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఒక పొంగు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ఉండలు ఇందులో వేసేద్దాం.
వేసిన వెంటనే కలపొద్దండి, అలాగే వదిలేయాలి కాసేపు. తర్వాత అవి పైకి వస్తుంటాయి కదా, అప్పుడు కలిపితే సరిపోతుంది. ఇక్కడ ఇంకొకటి, నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయట్లేను, నా దగ్గర సాఫ్రాన్ ఉంది, అందుకనే అదైతే వేస్తున్నాను. కుంకుమ పువ్వునే యూజ్ చేయొచ్చు, లేదా అంటే అసలు లేకపోయినా పర్వాలేదండి, ఏదో కలర్ కోసం అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. నేను ఉంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది కూడా నేనైతే ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేనండి, ఎందుకంటే నా దగ్గర సాఫ్రాన్ ఉంది, కుంకుమ పువ్వు. అదైతే ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేస్తున్న పాలు ఉన్నాయో ఆ పాలని ఒక గిన్నెలో తీసుకొని సాఫ్రాన్ వేసేసి కలిపేసుకుంటే మంచి కలర్ వస్తుంది. నేను అదే యూజ్ చేస్తున్నాను, ఫుడ్ కలర్ అయితే వేయట్లేను. అసలు వేయకపోయినా పర్వాలేదండి, అలాగే చేసేసుకున్న స్వీట్ చాలా బాగుంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, పిస్తా, అది అయితే గార్నిష్ కోసం వేస్తున్నా. ఇది కూడా ఆప్షనే అండి, ఉంటే వేయండి, లేదు అంటే లేదు. ఇంకా ఇందులో అయితే యాలకుల పొడి అయితే వేసానండి నేను, కొంచెం షుగరు, యాలకుల పొడి అయితే వేస్తున్నాను. షుగర్ మనం ఎంత స్వీట్ తినాలనుకునే వాళ్ళు అంత వేసుకోండి, నేనైతే చాలా తక్కువనే వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకోండి ఇంకా చక్కగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, మన బాదం పాలు ఆ టైప్లో ఉంటుంది, చాలా మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగా అనిపిస్తుంది. స్వీట్ కూడా చాలా బాగుంటుంటుంది తింటుంటే. ఇందులో ఇంకా కొంచెం డ్రై కొబ్బరి కూడా వేస్తే, నెయ్యిలో వేసి వేయించితే కూడా చాలా బాగుంటుంది. ఇంకా మన ఇష్టం, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. అసలు ఏమి వేయకపోయినా ఒక యాలకులు ఒకటి వేసినా సరిపోతుందండి, షుగర్ ఒకటి, యాలకులు ఒకటి వేసినా సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో కుంకుమ పువ్వు కలిపి పెట్టాం కదా, ఇప్పుడు అదైతే యాడ్ చేసుకుందాం. ఇందులో కలర్ కోసమేనండి, ఇదైతే వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. ఇది నా దగ్గర ఉంది కాబట్టి బాగుంటుంది అనే ఉద్దేశంగా వేస్తున్నాను అంతే. ఖచ్చితంగా వేయాలని రూల్ అయితే ఏమీ లేదు. ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా కుంకుమ పువ్వు, అందుకని అయితే వేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న పిస్తా పప్పుని కూడా పైన గార్నిష్ లాగా యూజ్ చేస్తాను. నేను పాలు కూడా కొంచెం చిక్కగా రావాలి, పాయసంలాగా ఉండాలి అనేసి బియ్యం పిండిని అయితే వాటర్లో యాడ్ చేసి వేసిన అండి, అందుకనే చూడ్డానికి కూడా ఇట్లా చిక్కగా వచ్చినట్టు ఉంది కదా, చాలా బాగుంటుంది. అట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒక రకంగా ఉండ్రాళ్ళ పాయసంలాగా కూడా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అయిపోయిందండి, ఇంకా పైన గార్నిష్ చేసి దించేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా మన స్పాంజీ ఏమంటారు, నేనైతే సాబుదానా స్వీట్ అనే అంటాను, స్పాంజీ రసగుల్లా అని కూడా అనుకోవచ్చు. ఇందులో లాస్ట్ ఫైనల్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా అండి, నెయ్యి వేస్తే మరింత టేస్ట్ని అయితే తీసుకురావచ్చు, అందుకని నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా. వేయకపోయినా పర్వాలేదు. ఇందులో అయితే నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా అండి, ఫ్లేవర్ కోసం ప్లస్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. ఇంతే అండి, ఎంతో సింపుల్ అయిన సాబుదానా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, మనం ఒక పుల్లతో గుచ్చితే ఎక్కడ అంటుకోకుండా వస్తుంది, అంత బాగా కుక్ అయిపోయింది. మరి ఓకే అండి, మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.